బ్రదర్ ఫాక్స్ గారు, ఇది ఏంటండి దారుణం? ఆడోళ్ళై పుట్టిన పాపానికి హల్లెలూయా అనొద్దా? పాట పాడొద్దా? దేవుళ్ళు ఆనందించొద్దా? ఇదేంటండి టూ మచ్? లేదు, మనం మార్చాలి, కొంచెం లిబరల్గా ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ప్రభువులో సమానమే అని బైబిల్లో ఉంది కదా. పాస్టర్షిప్ ఇవ్వకపోతే అది వేరే సంగతి. కనీసం హల్లెలూయా అని అనొద్దంటే, ప్రసంగం చేసేటప్పుడు ఆడోళ్ళు చదవద్దు రెఫరెన్స్, మగవాళ్ళు చదవాలి. స్త్రీ మౌనంగా ఉండాలంటాడు. భక్సింగయ్య గారు ఉండి, ఇది తప్పండి. పౌలుతో కలిసి సేవ చేసిన స్త్రీలు ఉన్నారు, సువార్తికురాళ్ళు ఉన్నారు. పెర్సిస్సు బహుగా ప్రయాసపడెను, యువదియ సుంటికే బహుగా ఆత్మల రక్షణలో ప్రయాసపడెను. ఇది కరెక్ట్గా లేదు అంటే, నువ్వేం చేస్తావు చేసుకో, ఇది మా సంస్థ క్రమశిక్షణ అన్నాడు ఆయన. అదేంటంటే బైబిల్ క్రమశిక్షణ అనకుండా సంస్థ క్రమం అంటున్నావు. మేము పెరిసిసు యువదియ సుంటికి అంటుంటే అది మాకు బేఖాతర్, మేము లెక్క చేయం. మా సంస్థ ఇలాగే చెప్పి, This is the world's first reused. మేము లెక్క చేయం. మా సంస్థ ఇలాగే చెప్పి, అదేమిటండి? స్త్రీలకు కూడా ప్రభువులు ఆనందించే అవకాశం ఉండాలి, వాక్యం చదవాలి.